ఏంటి ఈ సరుకు దాచేనా వీళ్ళు కష్టపడతా నేను ఇప్పుడు బాగా కాకుండా ఎవరికి తెలియదు ఒక గ్లాసు తాగితే ఆ స్వామికి ఏమీ తెలిసిపోదు అవునా మీరు కూడా కదా నేను ఇచ్చిన మాట తప్పకూడదు అదే మనసు చాలు వాసన వెళ్ళి కాదు తాగిన వాసన పోవడానికి నేను యోగా నేర్పిస్తాను చాలా విషయం ఉంది అది నా టాలెంట్ ఇది సోదర తినగి తక్కువ నేను కూడా అయిపోతాం హలో చూసారు జీవితం ఎంత టఫ్ ఉంటుందో. పెయింట్ చూడండి ఎలా వేస్తున్నారు, తాళ్ళ మీద ఎలాడతాం పైనుంచి వేసుకొని కిందకు వచ్చారు. కొంచెం కావాలి కడుపులో మంట హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు పెట్టాను అంటే జీవితం అనేది ప్రతిదీ కూడా ఒక ఆట లాంటిది. ఆటలో మనం గెలుపొందాలి అంటే మనం ప్రతిదీ కూడా కష్టపడాల్సిందే. కష్టం లేనిదే ఏది రాదు. కాకపోతే ఆ కష్టం అనేది కూడా రకాలుగా ఉంటుంది. కష్టపడటం అనేది అదే చదువుకొని ఉండుంటే ఇంత ప్రాణాన్ని త్యాగంగా పెట్టి చేయాల్సిన అవసరం ఉండదు. వీళ్ళ జీవితాలు చూడండి, వాళ్ళ ప్రాణాన్ని త్యాగంగా పెట్టి చేయటమే కదా. చదువుకుంటే ఆ కష్టపడేది వేరుంటుంది. అటు పైన వాళ్ళు ఏమాత్రం కొంచెం తాడు వదులుతూ ఉంటారు. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా వీళ్ళకి ఏమవుతుంది చెప్పండి. జీవితంలో మళ్ళీ కష్టపడటానికి ఏ కాలో చెయ్యో విరిగితే మళ్ళీ కష్టపడటానికి ఉండదు. కాబట్టి మెయిన్ ఏంటంటే బాగా చదువుకోవాలి. చదువుకుంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.